ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనం అందరము పొందుకొని అనుభవించుదాము గాక. సో ఈ 2020 నవంబర్ 25 కొరకు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం వినబోతున్నాం. సో ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో ఈ వాక్యాన్ని విని మనమందరం ఆశీర్వదించబడదాం. ఎనీహౌ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ డే. ఈరోజు మన లేఖన భాగం సామెతలు 25:28 అండి. సామెతలు 25:28. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతానండి. Proverbs 25 and verse 28. I am reading from King James Version. He that hath no rule over his own spirit is like a city that is broken down and without walls. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఇక్కడ మాట్లాడుతుంది సెల్ఫ్ కంట్రోల్ అంటే తనను తాను కంట్రోల్ చేసుకోవడం. కంట్రోలింగ్ యువర్ ఓన్ స్పిరిట్ ఆర్ కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్ ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. ఒక వ్యక్తికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ వ్యక్తి తనను తాను కంట్రోల్ చేసుకోవడం. కంట్రోల్ ఎప్పుడైతే మనం తప్పుతామో మన జీవితంలో శత్రువు మన మీద దాడి చేయడానికి మనం అవకాశం ఇచ్చిన వారం అవుతాం. అవునండి. ప్రాకారం లేక పాడైపోయిన పురం అంటే ప్రాకారం లేకుంటే, కాంపౌండ్ వాల్ లేకుంటే, ఒక పట్టణానికి కాపుదల లేకుంటే ఆ పట్టణము దాడికి గురవుతుంది. శత్రువు దాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. అందుకే పురాతన కాలం రాజులు వాళ్ళ కోటలకు గోడలు కట్టుకునేవారు. కాంపౌండ్ వాల్, పెద్ద పెద్ద ఆ కోట గోడలు కట్టేవాళ్ళు. ఎందుకు? శత్రువు దాడి చేయకుండా వాళ్ళు పెద్ద పెద్ద కాంపౌండ్లో గోడలు కట్టి దాని చుట్టూ కందకాలు తవ్వించి, అంటే గుంతలు తవ్వించి, దాంట్లో నీళ్లు ఉంచి వాటిలో మొసళ్ళు పెట్టేవాళ్ళు. మొసళ్ళు ఆ కోట గోడ చుట్టూ నీళ్ళల్లో కాపలాగా ఉండేవి. శత్రువు వాళ్ళ రాజ్యంలోకి, ఆ అంతఃపురంలోకి ప్రవేశించకుండా ఆ విధంగా ఆ పాతకాలం రాజులు వాళ్ళు ఆ విధంగా ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తాం. పెద్ద పెద్ద విఐపీస్, ధనవంతులు, బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు, అధికారులు, వాళ్ళకు పెద్ద ప్రొటెక్షన్ ఉంటుంది. గమనించండి, ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు విఐపీస్, వాళ్ళకి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం, శత్రువులు దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. అదే ప్రొటెక్షన్లో చాలా రకాలు, జెడ్ కేటగిరీ అని ఇట్లా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. సో ప్రధానికి ఒక రకమైన భద్రత, ఇంకో సీఎంకి ఒక రకమైన భద్రత. ఈ విధంగా ప్రపంచంలో వాళ్ళ భద్రత కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. బాడీ గార్డ్స్ పెట్టుకోవడం, ఇంట్లో కరెంటు ఇది చేసుకోవడం, సీసీ కెమెరాలు పెట్టుకోవడం, పోలీస్ ప్రొటెక్షన్ కోరుకోవడం, ఇదంతా వాళ్ళని కాపాడుకోవడానికి. ఎందుకు? వాళ్ళు ఫేమస్ అయినారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అందుకే భద్రత. సో యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవునిగా ఆల్రెడీ యు ఆర్ బ్లెస్డ్. చాలామంది అన్నా, మేము ఎందుకు ఆశీర్వదించబడలేదు, మేమెందుకు ఎదగట్లేదు, మేమెందుకు ఇట్లే ఉండిపోయినాం, ఇది చాలామందిలో క్వశ్చన్ ఉంది. అయితే నువ్వు ఆల్రెడీ బ్లెస్ అయ్యావు. ఫస్ట్గా ఇది మనం మర్చిపోకూడదు. యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ పర్సన్. బట్ ఏం జరుగుతుందంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం వలన మనము దాడికి గురవుతున్నాం. శత్రువు దాడి చేసి మన ఆస్తిని దొంగిలిస్తూ వస్తున్నాడు స్పిరిచువల్గా. అందుకే చెడు కళలు, పీడకలలు, చనిపోయిన వారు కల్లోకి రావడం, ఇదంతా స్పిరిచువల్ అటాక్. ఈ స్పిరిచువల్ అటాక్ ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు మనం నష్టపోతున్నాం? వివాహం జరుగుతుంది కానీ సంతోషంగా ఉండం. జాబ్ వస్తుంది కానీ సంతోషంగా ఉండం. అప్పుల పాలవుతాం. కుటుంబం ఉంటుంది బట్ ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఇక్కడ గమనించండి, ఆల్రెడీ వీఆర్ బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదించబడ్డావు. బట్ ఏమైపోతుందంటే నిన్ను నువ్వు మనము ఇంకో మాటలు చెప్పాలంటే ఆశీర్వాదాలని మనం కాపాడుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? ప్రాకారం లేదు, డిఫెన్స్ లేదు.
డిఫెన్స్ అంటే అర్థమైంది సెల్ఫ్ కంట్రోల్. అంటే నిన్ను నువ్వు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావు, ఆవేశపడుతున్నాం, ఒకరికి ఉందని బాధపడుతున్నాం, మనకు లేదని ఫీల్ అయిపోతున్నాం. గమనించండి మీ మానసిక స్థితి, ఒకసారి గమనించండి. మనం మానసిక అవర్ ఎమోషనల్ కండిషన్, మన ఎమోషనల్ కండిషనే మన భద్రత. వెన్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ కంట్రోల్, యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ బ్లెస్సింగ్స్, యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ లైఫ్, యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ ఆపర్చునిటీస్. ఈ సెల్ఫ్ కంట్రోల్, అందుకే ఈ సెల్ఫ్ కంట్రోల్ని ఆత్మ ఫలాల్లో చివరిగా పెట్టారు. ఆశా నిగ్రహము, అవునండి, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, ఇది 9వ ఆత్మఫలం. ఇది ఆత్మఫలం. గమనించండి, సెల్ఫ్ కంట్రోల్ ఆత్మఫలం. అంటే దిస్ ఈజ్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. ఇది నువ్వు చేస్తే వచ్చేది కాదు. పరిశుద్ధాత్మకు మనం లోబడే కొద్దీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉండడం ద్వారా ఆయన మనకు ఇచ్చేటువంటి బహుమానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బహుమానమే ఈ చివరిదైన సెల్ఫ్ కంట్రోల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ సెల్ఫ్ కంట్రోల్ అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం, ఇది నీకు రాదు, ఇది దేవుడిచ్చే వరం. దిస్ ఈజ్ ఫ్రమ్ ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్. అందుకే దేవునికి లోబడాలి. దేవునికి లోబడ్డప్పుడు మన చుట్టూ భద్రతా వలయం ఉంటుంది. అంటే మనం దేవునికి లోబడినప్పుడు మనం భద్రతలోకి వస్తాం. ఒక విఐపి ఉన్నాడు అనుకోండి, ఆ విఐపి ఏం చేస్తాడంటే తన చుట్టూ తానే పెట్టుకున్న సెక్యూరిటీ చెప్పినట్టు వింటాడు. సార్ ఇలా వెళ్ళగలదు, ప్రమాదం, ఇలా వెళ్ళాలి, ఇట్లా చేయకూడదు, మీరు అట్లా ఉండకూడదు. సో వాళ్ళు కొన్ని కండిషన్స్ చెప్తారు, కొన్ని సూచనలు ఇస్తారు. తాను వాళ్ళకు జీతాలు ఇస్తున్నప్పటికీ, వాళ్ళు తన కింద పనిచేస్తున్నప్పటికీ భద్రతా అధికారులు చెప్పినట్టుగా ఆ విఐపి వింటాడు. ఎగ్జాక్ట్లీగా ఇక్కడ మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం ద్వారా మనం భద్రతలో ఉండగలుగుతాం. ఎస్, సెల్ఫ్ కంట్రోల్ అనేది స్పిరిచువల్ ప్రొటెక్షన్. అందుకు మనము నిరుత్సాహము, బాధ, టెన్షను, ఇంకోటి ఆశీర్వాదాలు కోల్పోవడము అట్లా మనకు జరుగుతుంది. అందుకే ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సును అణుచుకుని లేనివాడును అంతే. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తిని ఏ విధంగా పోలుస్తున్నారు? ప్రొటెక్షన్, భద్రత లేని ఒక పట్టణంగా పోలుస్తున్నారు. భద్రత లేని ఒక బ్యాంకుకు సరైన భద్రత ఇవ్వలేకపోతే దొంగలు వచ్చి బ్యాంకులో ఉండేటువంటి డబ్బు, బంగారం తీసుకెళ్తారు. నీలో ఉండే ఆస్తి, నీలో ఉండే ఐశ్వర్యం, నీలో ఉండే ఆశీర్వాదాలన్నిటినీ నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎలా పోగొట్టుకుంటున్నావు? నీ జాబు, నీ మ్యారేజ్ లైఫ్, బిజినెస్, నీ యొక్క ఆపర్చునిటీస్, ఇవన్నీ మనం పోగొట్టుకుంటున్నామంటే, ఇవన్నీ ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే సెల్ఫ్ కంట్రోల్ మనకు లేకపోవడం వల్ల. అంటే ఒక డిసిప్లిన్ అయినటువంటి ఎమోషనల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల. ఒకవేళ మనం ఫిజికల్గా డిసిప్లిన్ ఉన్నాం, ఉదయం లేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, టైంకు మన పనికి మనం వెళ్తున్నాం, ఇంట్లో అన్ని ఆర్డర్గా ఉన్నాయి, అంటే ఫిజికల్ డిసిప్లిన్ కలిగి ఉన్నాం, వెరీ గుడ్. బట్ వాట్ అబౌట్ యువర్ ఎమోషనల్ డిసిప్లిన్? వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ డిసిప్లిన్? చెప్పండి. మనం తొందరగా భ్రష్ట్ అయిపోతాం. ఎవరన్నా ఏదన్నా ఇంకోటన్నా వెంటనే బాధపడిపోతాం. మనం అనుకున్నది జరిగినప్పుడు కలవరపడతాం, బాధపడతాం, వెంటనే కోప్పడతాం కదండి. వెంటనే బాధపడతాం, లేదా గర్వపడతాం, లేదా కృంగిపోతాం, లేదా కోప్పడతాం, వెంటనే అప్పుడే సంతోషపడతాం, అప్పుడే ఏడుస్తాం, అప్పుడే నవ్వుతాం, అప్పుడే కోప్పడతాం, అప్పుడే కృంగిపోతాం, అప్పుడే మూతి ముడుచుకుంటాం. ఈ లక్షణాలన్నీ కూడా సెల్ఫ్ కంట్రోల్ లేదు అనడానికి మనకు సూచన. సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి నిశ్చలంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో గొప్ప స్థానానికి వెళ్ళగలుగుతాడు. అయితే ఈ స్థితిని పొందడానికి మనకు కొంచెం సమయం పడుతుంది. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. ప్రభువా, నాకు సెల్ఫ్ కంట్రోల్ దయచేయి ప్రభువా. యేసు ప్రభు నామంలో నేను సెల్ఫ్ కంట్రోల్ని కలిగి ఉన్నాను. I am controlling myself in Jesus' name. I am controlling my emotions
ఇన్ జీసస్ నేమ్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ పోతే తప్పకుండా మీరు చేయగలుగుతారు. ఇది ఒక్క రోజులో నేను మీకు ప్రార్థన చేసిన వెంటనే వచ్చేది కాదు. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. సో ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలామంది ఎమోషనల్గా ఓడిపోతున్నాం. మనకు జరిగేటువంటి కొన్ని మా సంఘటనలు, ఎవరో ఏదో అన్నారు, తిట్టారు, మనం అనుకున్న జరగలేదు, ప్రార్థనకు జవాబు రాలేదు. సో ఇవన్నీ కూడా మనం కృంగిపోతూ, లేదా గర్విస్తూ, లేదా డిసప్పాయింట్ అయిపోతూ, ఆవేశపడుతూ, ఇతరులను తిడుతూ, ఏడుస్తూ ఇవన్నీ ఉంటే మనం అపవాది దాడికి గురవుతాం. మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, అవకాశాలు పోగొట్టుకుంటాం. మన ముందు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది. దేవుడు గొప్ప భవిష్యత్తును పెట్టాడు. మర్చిపోవద్దండి, మీకు భవిష్యత్తు ఉంది. మీ జీవితం అయిపోలేదు. ఇంకా మీకోసం ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. మీ ద్వారా ఎంతోమంది కుటుంబాలు కట్టబడాలి, ఎంతోమంది యవనస్తులకు మేలు జరగాలి. మీకోసం ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. దెర్ ఈజ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. డోంట్ బి డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోవద్దండి, మిమ్మల్ని కోప్పడద్దండి, బాధపడద్దండి, ఒకరికి ఉందని అసూయపడద్దండి. ఇంకోటి, ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చెందకుండా అడ్డుకునే బలహీనతలు. వీటినే వాక్యంలో ప్రాకారం లేని పురము లేదా పట్టణము అని రాశారు. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది నిన్ను కాపాడే ఒక ఆయుధం, నిన్ను కాపాడే ఒక ప్రొటెక్షన్. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ కోసం మీరు దేవుణ్ణి ప్రార్థించండి. మీకు రోజు రోజు మీ సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతూ వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ పెరిగే కొద్దీ మీరు అభివృద్ధిని మీరు చూస్తారు. ఇది కొద్ది సమయం పడుతుంది, నేను కాదనను, కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధిస్తారు. అందుకే వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని దగ్గర మౌనంగా కూర్చోవాలండి. అందరూ ప్రార్థన చేస్తాం కానీ దేవుని దగ్గర మౌనంగా కూర్చోం. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది దేవుని దగ్గర మౌనంగా కూర్చున్నప్పుడు మనలో డెవలప్ అవుతుందండి. ఎస్, ఇదే సీక్రెట్. ప్రార్థన చేస్తే సెల్ఫ్ కంట్రోల్ రాదు. దేవుని దగ్గర మౌనంగా కూర్చొని దేవుడు చెప్పేది పలుకుతూ పోతే మీరు చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. మౌనంగా కూర్చోవడం దేవుని దగ్గర గొప్ప ఫలితాలు మనం పొందుకుంటాం. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ ఇంటికి సమాధానం కలుగునుగాక. మీరు మీ హృదయవాంఛలను దేవుడు తీర్చునుగాక. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయనుగాక. గమనించండి, ఈరోజు 7:30కి మనం బైబిల్ స్టడీని కలిగి ఉన్నాం. దయచేసి పాల్గొనండి. బైబిల్ స్టడీ తర్వాత ప్రార్థన కూడా ఉంటుంది. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మీరు చెప్పొచ్చు, ప్రార్థన చేస్తాం. ఆశీర్వదించబడండి. బైబిల్ స్టడీలో పాల్గొనండి. కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మీ ఫ్రెండ్స్, తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారు అందరినీ ఎంకరేజ్ చేయండి. వారిని కూడా జాయిన్ చేయండి. వారికి కూడా మెసేజ్ మీరు షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు బ్లెస్ అవుతారు. కాబట్టి మనము బ్లెస్ అవుతాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. థ్యాంక్ యూ.